నమస్తే అండి. ఈరోజు తుమ్మి పువ్వు గురించి అండి. తుమ్మి పువ్వు, ఎండిపోయిన తుమ్మి పువ్వులు అండి. అంటే ఇది మొత్తం ఇట్లా ఒక్కొక్క దానిలో నుంచి పువ్వు వస్తుంది. మీకు పువ్వులు వచ్చి నాకు చూపిస్తాను. ఇది ఒట్టిగా మనం ఇప్పుడు మొక్కల కోసం అని పంపించారు, మన గార్డెన్లో లేదని. మన వీడియోస్ చూసి లక్ష్మి గారండి జంపన్ నుంచి పంపించారు. ఇలా వేసేస్తే మనకి మొక్కలు వచ్చేస్తాయి. ఇలా తీసి ఇవ్వండి, ఇలా ఉంటుంది తుమ్మి పువ్వు. మొత్తం చిన్న పూలు వస్తాయండి, చిన్న చిన్నగా వస్తాయి, తెల్లటి పూలు తుమ్మి పువ్వు అంటే. ఇది ఎండిపోయినది. అయితే నిన్న ఇంకొక ఫ్రెండ్ తెనాలి నుంచి అండి, తను కూడా మన గార్డెన్లో తుమ్మి పువ్వు లేదని చెప్పి మొక్కలే పంపించారు. ఇలా మట్టితోనే తీసి పంపించారు. ఇలా అయితే బాగా బతుకుతుందని. ఎన్ని మొక్కలు ఇచ్చారు? 8 మొక్కలు దాకా ఉన్నాయి. ఇవి పెట్టుకున్నామండి. నార అయితే ఇప్పుడు వేయటం లేదు, ఉన్నాయి కదా ఆల్రెడీ మనకి. తర్వాత వేసుకున్నాం. ఇదిగోండి బ్లూ కలర్ శంకు పూలండి. నేను ఇలా 2 వాసాలు పెట్టుకొని మధ్యలో పురుకోస కట్టుకున్నాను. కనిపిస్తుంది కదా. అన్నిటికీ పందిర్లు వేయలేం కదా, అందుకని ఇట్లా ప్లాన్ చేసుకుంటాను. ఇదిగోండి ఈ పువ్వుల్ని కొయ్యకుండా ఉంటే ఇలా కాయగా మారిపోతుంది. చాలా గింజలు వచ్చేస్తాయి మనకి. ఇవేమీ కొనుక్కోవాల్సిన అవసరం లేదండి, పల్లెటూర్లలో అందరి దొడ్లలోనూ ఉంటాయి. కొంతమంది వీటితో టీ చేసుకుంటారంట, అలా ఏం చేయను, నాకు తెలియదు. దేవుడికి పెట్టుకుంటాను, లేకపోతే అలా మొక్కకే ఉంచేస్తే అందంగా ఉంటాయి.